భారతీయ సినీ పరిశ్రమలో దీపికా పదుకొనేకు ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. బాలీవుడ్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ను సంపాదించిన ఈ బ్యూటీ రణవీర్ సింగ్తో వివాహం తర్వాత కూడా తన గ్లామర్ మరియు నటన నైపుణ్యంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఇటీవలి టాలీవుడ్లో ఆమె పేరు వివాదాలతో ముడిపడింది. ముఖ్యంగా కల్కి 2898 AD సీక్వెల్ నుంచి ఆమెను తప్పించడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కల్కి 2898 AD భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్ట్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దీపిక పోషించిన సుమతి పాత్ర సినిమాకు హైలైట్గా నిలిచింది. సుమతి పాత్ర కథలో భావోద్వేగ కోణాన్ని, ఆధ్యాత్మిక లోతును జోడించి సినిమాకు బలమైన ఆధారం అందించింది. ఈ పాత్ర ద్వారా దీపిక టాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే సీక్వెల్లో దీపిక తప్పుకోవడం అభిమానులకు షాక్గా అనిపించింది. వైజయంతి మూవీస్ ఎక్స్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది. సుమతి పాత్ర సినిమాకు ఎంత కీలకమో అందరికీ తెలిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండొచ్చు? దీపిక స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందా, లేక నిర్మాతల నిర్ణయమా అనేది స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ వివాదం సినిమా సీక్వెల్పై ఆసక్తిని మరింత పెంచింది. దీపికా పదుకొనే గతంలో స్పిరిట్ సినిమా నుంచి కూడా తప్పుకుంది. ఇది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక మొదట ఎంపికైనప్పటికీ ఆమె పెట్టిన కొన్ని షరతులు నిర్మాతలకు ఒప్పుకోలేనివిగా అనిపించాయి. ఫలితంగా ఆమె స్థానంలో తృప్తి డిమ్రీని ఎంపిక చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో కూడా చర్చనీయాంశమైంది. అయితే సందీప్ రెడ్డి వంగ తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా నిర్మాణంలో దర్శకుడు మరియు నిర్మాతలు కథకు, బడ్జెట్కు, టీమ్ డైనమిక్స్కు సరిపడే నటీనటులను ఎంచుకోవడం సహజం. సందీప్ వంగ తన సినిమాల్లో ఒక ప్రత్యేక శైలిని అనుసరిస్తాడు మరియు అతని విజన్కు తగిన నటిని ఎంచుకోవడం అతని హక్కు. తృప్తి డిమ్రీ యానిమల్ సినిమాతో సందీప్ వంగ దర్శకత్వంలో ఇప్పటికే పనిచేసిన అనుభవం ఉంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వంగ సినిమాటిక్ శైలికి సరిపోయే విధానం ఆమెను స్పిరిట్కు సరైన ఎంపికగా చేసి ఉండొచ్చు. కానీ దీపిక లాంటి స్టార్ నటి తన కెరియర్లో ఎంచుకునే పాత్రల విషయంలో షరతులు పెట్టడం సహజమైనప్పటికీ అవి సినిమా బృందం అంచనాలకు సరిపోకపోతే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదు. అయితే కల్కి 2898 AD సీక్వెల్లో సుమతి పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు అందరి ఆసక్తికర అంశం. సోషల్ మీడియాలో శ్రియా శరణ్, అనుష్క శెట్టి వంటి నటీమణుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు టాలీవుడ్లో తమ నటనతో గుర్తింపు పొందిన నటీమణులు మరియు వారి అనుభవం, గాంభీర్యం సుమతి పాత్రకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది. అయితే నిర్మాతలు సుమతి పాత్రను మొదటి భాగంతో ముగించాలని నిర్ణయించుకుంటే కథలో కొత్త మలుపులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా కల్కి సీక్వెల్పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఏడాది చివరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.